Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi, Vedic numerologist. Of course, neuroscience is science behind the science, predicting many lives and changing the lives, showing the right path to them. So, our destiny is in our numbers. Our destiny is in our date. Our destiny in our date, month and year. అదేనండి మన యొక్క డేట్ మంత్ టోటల్ ఇయర్ కూడితే వచ్చే సింగిల్ సంఖ్య ఏదైతే ఉంటుందో అది డెస్టినీ నెంబర్ అంటాం మనం. సో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 1 to 4 వరకు చెప్పుకున్నాం. 1వ తారీఖు నుంచి 4th వరకు పుట్టినటువంటి వాళ్ళది, 5th వరకు పుట్టినటువంటి వాళ్ళు చెప్పుకున్నాం. ఈరోజు మీకు ముందుకు తీసుకొస్తున్నటువంటి నంబర్ 6 నంబర్ వ్యక్తులు ఎవరంటే 6, 15 and 24లో పుట్టినటువంటి వాళ్ళు 6 నంబర్ వ్యక్తులు. వీరికి 1 to 9 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నటువంటి డెస్టినీ నంబర్స్ ఏ విధంగా ఫలితాలను ఇస్తాయి చూద్దామా? రైట్, లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ 6 and 1 కాంబినేషన్, వండర్ఫుల్ కాంబినేషన్. ఎందుకంటే సన్ అండ్ అఫ్కోర్స్ వీనస్ మంచి ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి. వీరు ఎలాంటి బిజినెస్ చేసినా ముందుకెళ్ళిపోతారు, సక్సెస్ అవుతారు. వీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, వేరే ఏదైనా బిజినెస్ రంగంలో ఉన్నప్పటికీ టాప్ సక్సెస్ అనేది వీళ్ళకి వస్తుంది. అండ్ 6 and 2 కాంబినేషన్, 6 and 2 కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఎస్, ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉండే అవకాశాలు ఉంది. అండ్ మూన్కి ప్లస్ ఈ యొక్క శుక్రాచార్యుడు అంటే 6 అంటే శుక్రాచార్యుడు కాబట్టి చంద్రుడికి శుక్రాచార్యుడికి పడని సందర్భం ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్ఫ్రెండ్లీ నెంబర్గా చెప్పుకోవచ్చు. వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది. అండ్ 6 and 3 కాంబినేషన్, ఇది రెండు కూడా కాంట్రవర్సీ. ఒకరు తూర్పు అంటే ఇంకొకరు పడమర అంటారు. ఎందుకంటే 6 శుక్రాచార్యుడు అయితే 3 అనేది బృహస్పతి. అంటే శుక్రాచార్యుడు దేవతల గురువు, శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అండ్ బృహస్పతి దేవతల గురువు కాబట్టి ఇక్కడ కూడా మనం కాంట్రవర్సీ ఉంటుంది, అదొక ప్రాబ్లం. అండ్ దెన్ 6 and 3 కాంబినేషన్ ప్రాబ్లమాటిక్. 6 and 4 సూపర్ కాంబినేషన్. అంటే రాహుకి అండ్ శుక్రాచార్యుడికి మంచి బంధం, అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రుడు. సో తప్పకుండా మన యొక్క రాహు నంబర్ అనేటువంటి 4కి చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తాడు. ఈ యొక్క కాంబినేషన్లో సినిమా ఇండస్ట్రీలో ఉంటే వీళ్ళు ఇంకా స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ 6 and 5 కాంబినేషన్, ఇది కూడా చాలా అద్భుతం. అంటే మంచి బిజినెస్, అంటే శుక్రాచార్యుడు ప్లస్ మెర్క్యూరీ మంచి కాంబినేషన్లో ఉంటారు. అంటే బుధుడు ప్లస్ వీనస్ మంచి కాంబినేషన్లో ఉంటారు కాబట్టి వీరు ఎలాంటి బిజినెస్ చేసినా కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ప్రాబ్లం ఫీల్ కానీ అవసరం లేదు, ముందుకెళ్తారు డెఫినెట్గా. సో ఫెంటాస్టిక్ నంబర్ 6 and 5 కాంబినేషన్. అండ్ 6 and 6 కాంబినేషన్, 6 and 6 కాంబినేషన్ మంచి ఉన్నప్పటికీ అన్వాంటెడ్ టెన్షన్స్ ఉంటాయి వీళ్ళకి. 66, 666, 666 ఉన్నటువంటి కొన్ని కార్ నెంబర్ చూసినప్పటికీ వీళ్ళకి అన్వాంటెడ్ టెన్షన్స్ క్రియేట్ అవుతుంటాయి. చాలామంది అయితే ఫ్యాన్సీ నెంబర్గా 6666 అని తీసుకుంటుంటారు, కానీ అలా తీసుకోవడం అంత మంచిది కాదని చెప్పారు. 999999 33333 ఈ విధంగా ఏ నెంబర్ అయినప్పటికీ మోర్ దాన్ 2 నెంబర్స్ ఉన్నప్పుడు వారికి కొన్ని టెన్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. దాన్ని మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వచ్చినప్పుడు చెప్పుకుందాం. అంటే మల్టిపుల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం చేద్దామని చెప్పుకుందాం. ఓకే, 6 and 6 కాంబినేషన్ అన్వాంటెడ్ టెన్షన్. సక్సెస్ ఉన్నప్పటికీ అన్వాంటెడ్ టెన్షన్స్ ఉంటాయి. లగ్జరీస్, కార్, బంగ్లా అండ్ ఎవ్రీథింగ్ ఓకే 6లో ఉంటుంది. అండ్ 6 and 7 కాంబినేషన్, కేతు నంబర్ 7 అనేది కేతు అండ్ రాక్షస గురువు. కేతు అనేది రాక్షసులో భాగం కాబట్టి మంచి కాంబినేషన్. అండ్ స్పిరిచువల్గా మంచి, అంటే ఒక ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ యొక్క 7 అనేది ఉపయోగపడుతుంది. సో శుక్రాచార్యుడి లగ్జరీ ఉంటుంది, ప్లస్ డివోషనల్గా ఉన్నటువంటి వ్యక్తులు టాప్ మోస్ట్ స్పిరిచువల్ లైఫ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. మంచి లైఫ్ని కూడా లీడ్ చేస్తారు. అండ్ 6 and 8 కాంబినేషన్, అఫ్కోర్స్ 6 and 8 సెటన్ సూపర్ కాంబినేషన్. డెఫినెట్గా 6 శుక్రాచార్యుడు అండ్ శనీశ్వర్ మహారాజు ఉన్నాడు, ఈ మంచి కాంబినేషన్లో ఉంటారు. వీళ్ళకు లైఫ్ అనేది చాలా ముందుకి వెళ్ళిపోతుంది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ 6 and 9 కాంబినేషన్, మన కేటీఆర్ గారి నెంబర్ ఇది. అంటే అతను చెప్పినట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడంటే 1976 అఫ్కోర్స్ ఇయర్ 50 years ఫుల్ అవుతున్నా చెప్పాడు అతను. కాబట్టి 6 and 9 కాంబినేషన్ పాపులారిటీ వస్తుంది, మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది. మనం కేటీఆర్ గారు చూస్తున్నాం 24th July. అయినప్పటికీ వీళ్ళకి సరౌండెడ్ విత్ కాంట్రవర్సీస్ మనం చూస్తున్నాం. ప్రతిసారి కాంట్రవర్సీస్ ఉంటాయి.
అంటే కేటీఆర్ చుట్టూ కూడా ఎప్పుడు కాంట్రవర్సీస్ ఉంటాయి. కేటీఆర్ చుట్టూ అనే కాదు. అంటే 6 అండ్ 9 అంటే 9 డెస్టినీ ఉన్నటువంటి వాళ్ళు 6 నంబర్ అంటే 6, 15థ్ అండ్ 24థ్ ఉన్నటువంటి వాళ్ళు అండ్ 9 డెస్టినీ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఎప్పుడు కూడా ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంటారు. కాబట్టి మీరు కాంట్రవర్సీ వస్తుందని బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని పక్కన పెట్టి మీరు చేయాల్సిన పనిని మీరు ఫోకస్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మన ప్లానెట్స్ చేసుకుంటూ పోతుంటాయి. మన పని మనం చేస్తూ పోవాలి కాబట్టి మనం ఎంత స్ట్రాంగ్‌గా మన పని చేస్తూ ఉంటే కాంట్రవర్సీస్ అలా అలా జరుగుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఈ 6 అండ్ 9 కాంబినేషన్ వాళ్ళకి కాంట్రవర్సీస్ ఎప్పుడు గూడా వాళ్ళ చుట్టూ ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారికి ఏందంటే డేట్ 6 అండ్ 1976లో 6 వస్తుంది. కాబట్టి అన్‌వాంటెడ్ టెన్షన్స్ ఎప్పుడు కూడా 6 అండ్ 6 ఉంటది అతని గ్రిడ్‌లో. దానికి తోడు ఇన్‌కేస్ ఇయర్లీ దశలో 6 అండ్ మహాదశలో 6 గిన ఉంటే ఇంకా టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి 6 అనేది ఎంత లగ్జరీ ఇస్తుందో టెన్షన్స్ కూడా అంతే క్రియేట్ చేస్తుంది. సో, కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో, ఈ విధంగా మనకి 6 అనేది ఎప్పుడు గూడా లగ్జరీస్ ఇస్తుంది. అండ్ ఓన్లీ 2 నంబర్స్ మాత్రమే అన్‌ఫ్రెండ్లీగా ఉంటుంది. అది డెస్టినీ 2 అండ్ డెస్టినీ 3. అంటే డెస్టినీ 3, డెస్టినీ 2 ఎందుకంటే డెస్టినీ 6 ఎందుకు డెస్టినీ 3 అండ్ బర్త్ నంబర్ 6 ఎందుకంటే శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అండ్ నంబర్ 3 అనేది దేవతల గురువు కాబట్టి వీరిద్దరి ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఫ్రెండ్లీ నంబర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మూన్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డొమైన్‌లో ఉంటాడు. శుక్రాచార్యుడు డిఫరెంట్ కాబట్టి డొమైన్‌లో ఉంటాడు కాబట్టి వీరు కూడా ఫ్రెండ్లీ నంబర్ ఉండడానికి వీల్లేదు. బట్ వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తే 100% సక్సెస్ వస్తుంది. సో, ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని భావిస్తూ దీన్ని మీ ఫ్రెండ్స్‌కి గానీ ఎవరికైనా 6లో అంటే నంబర్ 6 అండ్ నంబర్ 15, నంబర్ 24లో పుట్టినటువంటి వాళ్ళకు మీరు డెఫినెట్‌గా షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎక్కడైనా డిజెక్టెడ్ అండ్ నర్వస్‌నెస్‌గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. సో, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే కొన్ని తెలుసుకొని ముందుకెళ్తే మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం. లేకుంటే ఎప్పుడు కూడా టెన్షన్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్నిటిని మనం అవాయిడ్ చేయనప్పుడు వాటిని ఎంజాయ్ చేయాలి. కాబట్టి కొన్ని గ్రహాలు మనకి అనుకూలంగా లేనప్పుడు ఏవైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా మనం వాటిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళి మన పని మనం చేస్తూ వెళ్తే డెఫినెట్‌గా ఆ ఫేజ్ వెళ్ళిపోయిన తర్వాత సక్సెస్ అనేది తప్పకుండా మనకి వస్తుంది. సో, కాబట్టి 6 అనే నంబర్ వ్యక్తులు మోస్ట్‌లీ లగ్జరీస్, కార్, బంగ్లా అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. దానికి తోడుగా అంటే ప్రాపర్ సరైనటువంటి డెస్టినీ నంబర్స్ వాళ్ళకున్నప్పుడు, గ్రిడ్‌లో పాజిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా వాళ్ళ దశలు పాజిటివ్ దశల్లో ఉన్నప్పుడు, ఇయర్లీ దశ గాని, మహాదశ గాని పాజిటివ్ నంబర్‌లో ఉన్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళు చానా డబ్బులు సంపాదిస్తారు. చానా పేరు సంపాదిస్తారు. లగ్జరీ లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు లైఫ్‌లో అంటే ఇది నేను అంటే ఎంజాయ్ చేయలేదు అని అనుకోకుండా అంత లైఫ్ ఉంటుందండి వాళ్ళకి. సో, థాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ లైఫ్.